హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీతని. ఈరోజు నేను జామకాయ జ్యూస్ చేస్తున్నాను. బీపీ కంట్రోల్ చేస్తుంది, చాలా మంచిది బీపీకి. సబ్జాలు జామకాయతో జ్యూస్ చేస్తున్నాను. బీపీని ఇట్టే మాయించేసే జామకాయ. మనకి వారానికి 2-3 సార్లు తింటే చాలా మంచిది. ఇలా జ్యూస్ చేసుకుంటే ఇంకా మంచిది. నేను 2 జామకాయలు తీసుకున్నాను. సబ్జాలు కూడా సలవ చేస్తాయి అని సబ్జాలు ముందుగానే నేను నానబెట్టి ఇలా పెట్టానండి కప్పులోను. ముందుగా ఒక అరగంట ముందుగా నానబెట్టాను. ఈ జామకాయలు ఇలా తీసుకుని ఇలా కట్ చేసేయాలండి. ఇది కట్ చేసేయాలి, తీసేయాలి. ఇది మిక్సీ జార్ తీసుకుని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోకూడదు. పొడవు ముక్కలు కట్ చేసుకుంటే తొందరగా మిక్సీ బాగా నలిగిపోతాయి మిక్సీలో. ఇలా పొడవు కట్ చేసుకోవాలి. సబ్జాలు ఎంతో సలవనిస్తాయి. అలాగే జామకాయ బీపీని తగ్గిస్తుంది, కంట్రోల్ చేస్తుంది. ఎంత మంచిదంటే అంత మంచిది. మనకి ఒంట్లో ఉన్న వేడిని కూడా తగ్గిస్తుంది జామకాయ, సబ్జాలు కూడాను. అందుకే నేను జ్యూస్ చేశాను. నేను నాకు లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. కొంచెం ఎంకరేజ్ చేయండి. కొంచెం సబ్స్క్రైబర్ చేసుకుంటే నాకు చాలా మంచిది అనుకుంటున్నాను. చూస్తున్నారు వీడియో, సబ్స్క్రైబర్ కూడా చేసుకోమని అంటున్నాను. ఇలా జామకాయ కట్ చేసేసుకోవాలి పొడవుగాను ముక్కలు. మిక్సీ పట్టాను చూడండి, ఇలాగుంది. కాబట్టి మనం కూలింగ్ వాటర్ ఒక గ్లాసు పోసుకోవాలి. నేను కూలింగ్ వాటర్ తీసుకున్నాను. ఒక గ్లాసు, ఎక్కువ పోసుకోకూడదు, ఎందుకంటే తొందరగా నలగదు జామకాయ. చూడండి మెత్తగా వచ్చింది కొంచెం. ఇంకో గ్లాస్ పోస్తున్నాను. ఇది నేను తీసుకున్నది కూలింగ్ వాటరు. ముందుగానే ఎక్కువ పోసుకుంటే మనకు తొందరగా నలగదు. కొంచెం కొంచెం పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలా పట్టుకోవాలి మెత్తగా. వేరే గిన్నె తీసుకుని ఆ గిన్నెలో వేసేస్తున్నాను. మనకి చాలామంది జామకాయకి తొక్క తీసేస్తారు. అలా తీసుకోకూడదు. జామకాయ విటమిన్స్ ఉంటుంది తొక్కలో కూడాను. పెద్ద వయసు బీపీ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి చాలా మంచిది. అలాంటి వాళ్ళు ఒక గ్లాసు ఇలా చేసుకుని తాగితే 2 రోజులకు ఒకసారి అలా తాగితే మనకి చాలా బీపీ కంట్రోల్ చేస్తుంది, వేడి కూడా తగ్గిస్తుంది. స్ట్రా గ్లాసులు తీసుకున్నానండి. పిల్లలకి ఎంతో ఇష్టమైన, పిల్లలు కూడా తాగుతారు కదా, పిల్లలకు కూడా తీసుకోవాలి. పిల్లలు కూడా ఇస్తూ ఉండాలి, పెద్దోళ్ళు కాకుండా పిల్లలకు కూడా. ఇది స్టీల్ గ్లాస్ పెద్దోళ్ళకి తీసాను. పెద్దోళ్ళకి వేరేగా కలపాలి, పిల్లలకు వేరేగా కలపాలని నేను ఎలా చేస్తున్నాను చూడండి. సబ్జాలు తీసుకున్నాను. ఇలా గ్లాసులో ముందుగా పోస్తున్నాను.
ఇది నేను పంచదార తీసుకుని ఈ 2 స్పూన్లు పంచదార తీసుకుని మనం ఇలా వాటర్లో వేసుకుని బాగా కలిపాను నేను. పిల్లలకి అంటే కొంచెం స్వీటు పిల్లలు అలా ఉంటేనే తాగుతారు కాబట్టి ఇలా పంచదార వాటర్ వేసుకోవాలి. పెద్దోళ్ళకి వేయకూడదు. స్టీల్ గ్లాస్లో నేను వేయటలేదు. పెద్దోళ్ళకి పంచదార వేయకూడదు. బీపీ తీపి వల్ల బీపీ పెరుగుతుంది. చాలామందికి బీపీ ఎక్కువ వస్తుందంటే తీపి తినకూడదు. బీపీ ఉన్నవాళ్ళు మెయిన్ తీపి వల్ల బీపీ వస్తుంది. అందుకని పెద్దవాళ్ళకి వేయకోకుండా పిల్లలకి తీపిగా ఉంటుందని కొంచెం పంచదార కలిపి వేస్తున్నాను. ఇలా జామకాయ జ్యూస్ ఇలాగ వేసేసుకోవాలి. నేను మిక్సీ పట్టింది. బీపీ ఉన్న వాళ్ళకి అసలు తీపి తగలకూడదండి. అందుకనే సెపరేట్గా కలుపుతున్నాను ఇది నేను. పిల్లలకి ఇలా కలిపి స్ట్రావన్న గ్లాసులో వేసి ఇలాగేస్తే ఎంతో బాగా తాగుతారు. వాళ్ళకి కూడా సలవ చేస్తుంది. మేము పిల్లలకి కూడా ఇస్తూ ఉండాలి. పెద్దోళ్ళకి మెయిన్ పంచదార కలుపుకోకుండా తీపి తగలకోకుండా ఈ గ్లాస్ సెపరేట్గా కలిపాను. నేను ఐస్ వేస్తున్నాను. ఇలా తీసుకుని నేను పంచదార కలిపినది వేసాను కదా కలపటాకి. ఇలా కలిపి పిల్లలకి ఇస్తే చక్కగా తాగుతారు. సలవ కూడా వెంటనే సలవ చేస్తుంది కూడాను. సబ్జాలు ఇలాగ వేసవకాలం వస్తే ఇలాగా షుగర్ ఉన్న బీపీ ఉన్న వాళ్ళకి మంచిది. తాగుతూ వస్తున్నానండి. ఎంత బాగుందంటే చక్కగా అసలే మనకి ఎంత ఆరోగ్యంగా ఉంటామంటే అంత మంచిగా ఉంటుంది మనకి. చాలా బాగుంది. ఇలా చేసుకుంటే జ్యూసు జామకాక తినుకోకుండా ఇలాగ జ్యూస్ చేసుకుంటే మన సబ్జాలు మనకి ఇలాగా ఎంతో అసలు చాలా బాగుంది. సబ్జాలు కూడా చక్కగా తాగినప్పుడు ఎంతో బాగుంది. చాలా టేస్టీగా ఉంది. సూపర్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి. ఎంత బీపీ కూడా కంట్రోల్ చేస్తుంది. ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో కూడా.